అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లో గల డిఆర్సీ కేంద్రంలో దివ్యాంగులైన విద్యార్థులతో కలిసి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దండు నీతూ కిరణ్ యోగా చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నిత్యం యోగా ఆసనాలు వేయటం వల్ల మన మనసును శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుందని గుర్తు చేశారు. యోగా అనేది మన వారసత్వ సంపద అని పూర్వం మునులు ఋషులు యోగాసనాలతో దీర్ఘ ఆయుష్ పొందేవారని గుర్తు చేశారు. యోగా అనేది మన జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ప్రశాంతతను పొందుతామని పేర్కొన్నారు. మనం చూడడం కూడా కంప్లీట్ బ్యాగ్ అండ్ ఒకసారి బ్యాగ్ తీసుకుంటున్నాను. కంప్లీట్ బ్యాగ్ రైట్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ ఆల్సో కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. రైట్ హ్యాండ్ మటుకు ఆఫ్ తీసుకుంటున్నాం. మిడిల్ బ్రీత్ ఇన్ రైట్ సైడ్ అగైన్ middle breath in left side slowly left side తీసుకొని breathe in 2 hands ఇంతలోకి వేద్దాం. బ్యాలెన్స్ మీరు ఎంత ఆపగలిగితే అంత ఆపేయండి. చిన్నపిల్లల్లో ఏంటంటే హైట్ ఇంక్రీజ్ అవుతారు, పెద్దవాళ్ళకి మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుందంటే హార్ట్ బీట్ పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి, నర్వ్స్ అన్ని యాక్టివ్ అవుతాయి, మజిల్స్ అన్ని స్ట్రాంగ్. సో లాంగ్ బ్రీత్ ఇన్ మ్యాక్సిమం ఒక 10 seconds మన ఆపినామంటే హైలైటింగ్. రిలాక్స్ మళ్ళీ అగైన్ లాంగ్ బ్రీత్ ఇన్. మా కెపాసిటీ అనేది మనం అందియాలి. ఆ కెపాసిటీ అందియాలంటే మనం ఎప్పుడు నిరంతరం కూడా యోగాలు ఎక్సర్సైజ్. ఇప్పుడు చాలామంది జుంబా అని ఏరోబిక్స్ అని చాలా రకాలైనటువంటి బయట వేరే కూడా వచ్చాయి ఎక్సర్సైజులు లాంటివి. ఇంట్లో చేయలేని వాళ్ళు చాలామంది ఇన్స్టిట్యూట్స్ కూడా వెళ్ళి చేస్తూ ఉన్నారు. కానీ వాటికి ఎన్ని రకాలైన రానివ్వండి, ఈ యోగాని మాత్రం ఎవరు కూడా బీట్ చేయలేరు. యోగా మనసుని శరీరాన్ని రెండు కూడా కలిపి ఒక ఏక సంధానంలో తీసుకెళ్తుంది. కాబట్టి దానికి అంత గొప్ప చరిత్ర ఇప్పటికి కూడా అది నడుస్తూ ఉంది అంటే అదే దాని గొప్పతనం. మన యోగ శాస్త్రంలో ఏం చెప్తారంటే యోగా అనేది యోగనే తెలుసుకోవడం కాదు, మనిషి తనను తాను తెలుసుకోవడానికి యోగ శాస్త్రము యోగా అనేది చాలా బాగా పనిచేస్తుంది. యోగాని నేర్చుకో, నీది నువ్వు తెలుసుకో, ఒకరోజు మహర్షిగా ఒక జ్ఞానిలాగా మారాలి అని యోగా శాస్త్రం చెప్తా ఉంది. అంతటి మహా యోగా శాస్త్రాన్ని అందించినటువంటి పతంజలి గురువు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అయితే ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే మరి 2015 సెప్టెంబర్ 27వ తేదీన మన ప్రధానమంత్రి గారు ఎవరు? వెరీ గుడ్, నరేంద్ర మోదీ గారు ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో మరి మన దగ్గర ఉన్నటువంటి యోగాని ప్రపంచమంతటా కూడా దాన్ని స్ప్రెడ్ చేయాలి, అందరికీ కూడా అందరు ఏకతాటి మీదకి తీసుకురావాలి. ఎందుకంటే దీని కులమత భేదాలు కానీ ఏది కూడా దీన్ని అడ్డు చెప్పవు. ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది చాలా అవసరం. కాబట్టి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. అది కేవలం ఒకటి తెలంగాణ కాదు, ఓన్లీ ఇండియా కాదు, పూర్తి ప్రపంచం మొత్తాన్ని ఏకదాటిపై తీసుకురావాలని మోదీ గారు ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఇతర దేశాల నాయకులను కూడా ఒప్పించిన తర్వాత ఇది అక్టోబర్ 25th రోజు మళ్ళీ ఇది డిక్లేర్ చేయడం జరిగింది. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేగా చెయ్యాలని చెప్పేసి ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. అందరూ కూడా ఫస్ట్ ఎక్కడ చేద్దాం అనేది కూడా వచ్చినప్పుడు మోదీ గారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడంటే అక్కడ అన్నప్పుడు మన ఢిల్లీలోని రాజ్పథ్లోనే చేయడం జరిగింది. దానికి 84 మంది నాయకులు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. ఎంతోమంది, వాళ్ళే కాదు చాలామంది వచ్చారు. ఇక్కడ 35,985 మందితోని ఫస్ట్ టైం 2015 జూన్ 21 రోజున ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే చేయడం జరిగింది. అది గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది 10వ సంవత్సరం. ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నారు ముందుకి. దీంట్లో ప్రతి ప్రభుత్వం కూడా చాలా సంతోషంగా అందరూ చేయడం అనేది ఇంటర్నేషనల్ వైడ్గా ఇది చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే
ఇది కేవలం భారతదేశంలోనే ఉండిపోలేదు. అది ఆలోచన వచ్చింది కాబట్టే దీన్ని అందరికీ కూడా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఇది కేవలం ఒకరి సొత్తు కాదు, ఇది ఒక్కరి కోసమే కాదు, కేవలం ఇండియాలో ఉన్న మనుషులకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అవసరమని దీన్ని పూర్తి అన్ని దేశాల్లో కూడా చేయాలని చెప్పేసి దీన్ని ఈరోజు అంతర్జాతీయంగా పైకి తీసుకెళ్ళిన ఘనత మోదీ గారికి చెందుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేసుకోవడం, అది కూడా మన దివ్యాంగుల పిల్లలు కూడా ఈరోజు చేయడం అనేది నిజంగా చాలా అద్భుతం. ఆ రోజు రామ్దేవ్ బాబా గారు కూడా అసలు గుర్తుపట్టలేరంట, ఆయనే వచ్చి ఫొటోస్ తీసుకోవడం అనేది నిజంగా అదొక మిరాకిల్ అనాలి. ఇప్పుడు కూడా చేస్తుంటే అసలు ఏర్పడట్లేదు, అంటే మామూలుగా అందరితో పాటు అందరు కలిసి చేస్తున్నారే అనిపిస్తుంది, కానీ వీళ్ళు దగ్గరగా చూస్తే తప్పితే అర్థం కాదు. అంత అద్భుతంగా చేశారు. చాలా చాలా ట్రైనింగ్ ఇచ్చారు మేడం. చాలా బాగా మంచి గురుగారు ఉన్నారు మీకు. ఇంకా చక్కగా నేర్చుకోండి. ఏవైతే మనిషిలో లోపాలు ఉంటాయో ఆరోగ్యకరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, అవన్నీ కూడా పోయి మనము ఒక అద్భుతమైనటువంటి మనిషిగా మారాలనంటే ఈ రోజుల్లో యోగాను నమ్ముకోకపోతే అసలు ఇక మనము సర్వైవ్ అవ్వడం, మనం బ్రతుకుండడం ఇంకా లాంగ్ టైం అనేది, ఎందుకంటే మన జీవిత కాలము ఆయుర్దాయం అనేది చాలా తగ్గిపోతూ ఉంది. 100 సంవత్సరాల నుంచి 60 అన్నారు, 70 అన్నారు, 60 అన్నారు, ఇప్పుడు 30-40కి మొత్తంకి పడిపోతూ ఉంది. మరి దాన్ని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ 100 సంవత్సరాలకు తెచ్చుకోవాలంటే దానికి ఏకైక మార్గం ఏంటి? యోగా మాత్రమే. యోగాతో పాటుగా చక్కటి ఆహారాన్ని, చాలా హెల్తీ ఫుడ్ను తీసుకుంటూ మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం బాగున్నాము అంటేనే మన ఇల్లు బాగుంటుంది. మన ఇంట్లో మన భర్త, మన పిల్లల్ని అందరినీ కూడా చక్కగా చూసుకోవాలనంటే ముందు మనం బాగుండాలి. మనం ఇవన్నీ చేస్తూ ముఖ్యంగా నేను మహిళలకు చెప్పేది ఒకటి, మనం పని మీదనే పడతాం తప్పితే మనకంటూ ఒక 10 నిమిషాలు కూడా టైం పెట్టుకోం. అమ్మ లేట్ అయింది, వెళ్ళాలి, వంట చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, దయచేసి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి నాకు కూడా తెలుసు, కానీ మీరు మాత్రం తప్పకుండా ఒక 10-15 నిమిషాలు మీ ఆరోగ్యం కోసం కేటాయించుకోండి. అది అయిన తర్వాతే వేరే పనులు ఏవైనా సరే, ఎందుకంటే ఆ ఇంటి మహిళ గట్టిగా ఉంటేనే ఆ ఇల్లంతా కూడా బాగుంటుంది. మహిళలందరూ బాగుండి వాళ్ళ ఇల్లు బాగా చూసుకుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ఊరు బాగుంటుంది. మరి వీటన్నిటికీ మనమే హెడ్ కదా, అవునా కదా? మరి మనం బాగుండాలంటే ఫస్ట్ మనం యోగా చేద్దాం. రోజు 10-15 నిమిషాలైనా పర్లేదు. ఇప్పటి నుంచి అందరూ కూడా సంకల్పించుకోండి. ఈ 10వ ఇంటర్నేషనల్ యోగా డే నుంచి అన్నా మీరు సంకల్పించుకొని తప్పకుండా మనం అంతా కూడా కలిసికట్టుగా మీరు చేయండి, మేము కూడా చేస్తాం. మేము బాగుంటే మీరు బాగుంటారు, మీరందరూ బాగుంటే మేము బాగుంటాం. మరి ఒకసారి మీ అందరికీ కూడా యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.